ఇంకోటి కూడా చూపిస్తా, దాని కంటిన్యూషన్ ఒక్కటే నిమిషం. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారే ఈ ఎమ్మెల్యేలని ఏమేమి తిట్టిండో ఒక్కసారి లైవ్గా మీకు చూపిస్తా. ఒక్కసారి మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలు కూడా చూడాలని కోరుకుంటా ఉన్నాను. దానం నాగేందరు పంచగుట్ట చౌరస్తల దివాంచి దగ్గర బీడీలు అమ్మేటోడు. కడియం శ్రీహరి లాగా గోతికాడి నక్కలం కాదు. ఆయన కొడుకులు తలా ఓ దిక్కు. ఇవాళ వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక ఆంబోతును ఎన్నుకుంటే అచ్చొచ్చిన దున్నపోతులు 3 వచ్చి ఊరి మీద పడి మేస్తున్నాయి. ఊర్లలో మైసమ్మకు దున్నపోతులే నిడిచిపెడతారు. అవి ఎక్కడ పడితే అక్కడ దొంగ చేనులలో పడి మేస్తాయి. ఇవాళ ఈ పాన్సువాడలో మైసమ్మకి ఇచ్చిన దున్నపోతులాక ఊరి మీద పడి మేస్తున్నారు. కొంచెమైనా సిగ్గుసేరం ఉందా అని నేను అడుగుతున్నా. ఇవాళ పేర్లో గాంధీ ఉన్న బుద్ధులన్నీ దొంగ బుద్ధులే. ఇక మీరు విన్నారు కదా, లైవ్గా రేవంత్ రెడ్డి గారే వాళ్ళని ఇష్టం ఉన్నది తిట్టి ఇలా కడవలు కప్పుతున్నారంటే మీకు సిగ్గున్నదా? జాయిన్ అయ్యేటోళ్ళకి పోయేటోనికి సిగ్గుశరం ఉన్నదా? అసలు నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి కూడా చూపిస్తా, దాని కంటిన్యూషన్ ఒక్కటే నిమిషం. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారే ఈ ఎమ్మెల్యేలని ఏమేమి తిట్టిండో ఒక్కసారి లైవ్గా మీకు చూపిస్తా. ఒక్కసారి మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలు కూడా చూడాలని కోరుకుంటా ఉన్నాను. దానం నాగేందరు పంచగుట్ట చౌరస్తల దివాంచి దగ్గర బీడీలు అమ్మేటోడు. కడియం శ్రీహరి లాగా గోతికాడి నక్కలం కాదు. ఆయన కొడుకులు తలా ఓ దిక్కు. ఇవాళ వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక ఆంబోతును ఎన్నుకుంటే అచ్చొచ్చిన దున్నపోతులు 3 వచ్చి ఊరి మీద పడి మేస్తున్నాయి. ఊర్లలో మైసమ్మకు దున్నపోతులే నిడిచిపెడతారు. అవి ఎక్కడ పడితే అక్కడ దొంగ చేనులలో పడి మేస్తాయి. ఇవాళ ఈ పాన్సువాడలో మైసమ్మకి ఇచ్చిన దున్నపోతులాక ఊరి మీద పడి మేస్తున్నారు. కొంచెమైనా సిగ్గుసేరం ఉందా అని నేను అడుగుతున్నా. ఇవాళ పేర్లో గాంధీ ఉన్న బుద్ధులన్నీ దొంగ బుద్ధులే. ఇక మీరు విన్నారు కదా, లైవ్గా రేవంత్ రెడ్డి గారే వాళ్ళని ఇష్టం ఉన్నది తిట్టి ఇలా కడవలు కప్పుతున్నారంటే మీకు సిగ్గున్నదా? జాయిన్ అయ్యేటోళ్ళకి పోయేటోనికి సిగ్గుశరం ఉన్నదా? అసలు నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.